నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. క్రికెట్లో ఇప్పటిదాకా సామాన్య సగటు ప్రేక్షకుడికి అర్థం కాంది డిఎల్ఎస్ మెథడ్. అసలు ఎలా పరుగులు ఉంటాయి, నిర్ధారణ ఎలా చేస్తుంటారు, యావరేజ్లని ఎలా సెట్ చేస్తుంటారు, ఎవరు విన్నర్గా అనౌన్స్ చేస్తుంటారు. ఈ డిఎల్ఎస్ పద్ధతికి సంబంధించి ముందు నుంచి ఒక చర్చ అయితే ఉంది. కాకుంటే మోస్ట్ పర్ఫెక్ట్గా అక్యురేట్గా మాత్రం ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం ఉంది. దీంట్లో డిఎల్ఎస్ మెథడ్లో డక్వర్త్, లేవిస్ అండ్ స్టెర్న్ దీన్ని స్టార్ట్ చేస్తే డక్వర్త్ నిన్న మరణించారు. సో అతనికి ట్రిబ్యూట్గా ఓవరాల్గా డిఎల్ఎస్ మెథడ్ ఎలా ఉండబోతుంది. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో డిఎల్ఎస్ మెథడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 25 years అవుతుంది కదా. 97 నుంచి అంటే 27 years అయిపోయింది దాదాపు. 27 years అవుతుంది. 3 decades కు దగ్గరలో ఉన్నాం. 3 decades. అయితే అంతకు ముందు ఉన్నటువంటి యావరేజ్ మెథడ్ అనేది ఉంది, మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ అనే మెథడ్, ఇవన్నీ కాదని డిఎల్ఎస్ మెథడ్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా డిఎల్ఎస్ ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ మెథడ్లో డక్వర్త్, లూయిస్ నిన్న మరణించారు. సో ఓవరాల్గా ఇప్పటికీ ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా. డక్వర్త్ మరణించాడు, లెవిస్ కాంబినేషన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు మీరు అన్నట్టుగా. అండ్ చూడండి, ఫస్ట్ నాకు కూడా ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు మనం అందరం మ్యాథ్స్ కూడా చదువుకున్నాం. A+B² ఎంత అంటే ఇప్పటికి కూడా చిన్న మనకు గుర్తుంటుంది. A² + B² + 2AB అని అందరం చెప్తుంటాం. ట్రిగ్నామెట్రీ కూడా కొన్ని ఈజీగా ఉంటాయి. సైన్ బై కాస్ అంటే ఏంటంటే tan θ అని అందరూ చెప్పగలుగుతారు. బట్ ఈ డక్వర్త్ మాత్రం అసలు యాక్చువల్లీ ఎంత పెద్ద మ్యాథమెటిషియన్స్ అయినప్పటికీ వాళ్ళకు కూడా అర్థం కానిటువంటి ఒక మెథడ్ను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగలరు. దట్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫౌల్ ప్లేలో ఫేర్గా ఉండాలి మంచి టీంకు అన్నటువంటి ఒక ఉద్దేశం మంచిది అసలు యాక్చువల్గా. సో ఫస్ట్ డక్వర్త్ అండ్ టోనీ లివిస్ కలిసి 97లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే 92 ఎగ్జాంపుల్ వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా అన్ఫార్చునేట్లీ ఫైనల్ వచ్చిన 13 బాల్ ఫస్ట్ 22 చేయాలి. మరి 13 బాల్లకు 22 ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా ఒక చిన్న వర్షం కారణంగా ఆటంకం కలగడంతో మళ్ళీ బ్యాటింగ్ చేసేటప్పుడు అలా ఎందుకు ఉండాలి, ఎందుకు నష్టపోవాలి అసలు. 1 బాల్కు 22 సాధ్యం అవుతుంది కాదు కదా. 1 బాల్కు 6 కొట్లేస్తారు కానీ అది కాదు కదా. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి కొంచెం ఫేర్గా ఉండాలి, ఫౌల్లో ఫేర్గా ఉండాలనేటువంటి ఒక దాన్ని వాళ్ళు కనిపెట్టారు. కానీ ఆ కనిపెట్టడం ఎలా కనిపెట్టారంటే మామూలు వ్యక్తి మీరు అన్నట్టుగా కామన్ మ్యాన్కి మాత్రం అసలు యాక్చువల్గా మ్యాథ్స్ తెలియని వాళ్ళకైతే ఇంకా నాటువంటి వాళ్ళకి ఇంకా జీరో అవుతుంది. అందుకని మేము కమెంటరీ చెప్పినప్పుడు కూడా ఏం చేస్తుంటాం, ప్రతిసారి కూడా స్కోరర్స్ పక్కకు ఉంటారు, లేకుంటే ఈ 5 overs ఎన్ని కొట్టాలి లెక్క వేసుకోవాలి వాళ్ళు ఇస్తుంటారు కనుక మేము చెప్తుంటాం. బట్ అక్కడ కూర్చున్నప్పుడు కమెంటరీ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 overs 180 కొట్టారు అనుకోండి ఒక టీము, 15 overs డిఎల్ఎస్ ప్రకారం ఎంత స్కోర్ చేయాలంటే యూ కాంట్ సే యాక్చువల్లీ. మళ్ళీ అన్ని ఎందుకంటే వికెట్స్ ఎన్ని కోల్పోయినారు, ఎన్ని ప్రొడక్టివ్ మీరు అన్నట్టుగా ఎంపీఓ అంటారు కదా, మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ ఉన్నాయి, అండ్ 5 overs బెస్ట్ రన్ రేట్ ఎంత చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక 300 runs స్కోర్ చేస్తుంది అనుకున్నాం 50. సో ద బెస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ వాళ్ళకు 25 overs 200 వచ్చినాయి ఉన్నాయి అనుకుంటాం. సో 200కు వచ్చినాయి ఉన్నాయంటే ఎన్ని అవుతుంది, 25 × 8 అయిపోతుంది వాళ్ళు. 25 × 8 200 అవుతుంది. సో నెక్స్ట్ బ్యాటింగ్ చేసే చేజింగ్ టీంకు 201 టార్గెట్ అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. అంటే చేజింగ్ టీంకు ఎప్పుడు కూడా ఈ డక్వర్త్ లెవిస్ దాని ప్రకారం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రెయిన్ కట్టెల్ మ్యాచెస్లో బెనిఫిట్స్ కూడా కావచ్చు. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే బౌలింగ్ తీసుకొని ఆ పొజిషన్ కొంచెం తక్కువ స్కోర్కు కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 5 overs ఫర్ ఎగ్జాంపుల్ 60-70 కొట్టడం ఈజీ అయిపోతుంది చేంజ్. ఎందుకంటే బికాస్ 5 overs ఎందుకు ఈజీ అవుతుంది అంటే కవితాజీ, మీకు ఆల్ 10 wickets మీ చేతిలో ఉంటాయి. యూఆర్ స్టార్టింగ్ 10 wickets తోటి స్టార్ట్ చేస్తుంటారు కనుక మీరు వికెట్ ఒకటి కోల్పోకుండా ఉంటారు కనుక మొదటి నుంచి కూడా. సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్ యాక్చువల్లీ. సో ఈ డక్వర్త్ లెవిస్తో పాటు ఆస్ట్రేలియన్ 2004లో స్టీవెన్ స్టర్న్ అంటే అతడు కూడా ఇంక్లూడ్. అందుకనే దాన్ని 2014 నుండి ఏమంటారు అంటే డిఎల్ఎస్ మెథడ్ అంటాం. ఫస్ట్ డక్వర్త్ లెవిస్గా ఉండేది, ఇప్పుడు డిఎల్ఎస్ మెథడ్గా మారిపోయింది. సో ఇది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ అండి అసలు యాక్చువల్గా. ఎట్లా క్యాలిక్యులేషన్ సడన్గా మారుతుంది, ఎన్ని ఓవర్స్లో ఎన్ని రన్స్ కొట్టాల్సి వస్తుంది అనేది నోబడీ కెన్ ఇమీడియట్లీ గివ్ రిజల్ట్ అయితే ఇవ్వలేరు. సో అది ఆటోమేటిక్గా ఇప్పుడు సెట్ చేసి పెట్టారు కనుక కంప్యూటర్లో ఎట్లానైతే అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి పెడతారో దాని ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 overs మ్యాచ్ జరిగింది. 15 oversలో ఒక టీం కొట్టినప్పుడు 170 కొట్టారు అనుకుందాం. వీళ్ళకు 5 overs వరకే ఛాన్స్ ఉంది. ఆ 5 oversలో ద మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ ఎన్ని ఉంటాయి,
10 వికెట్స్ వీళ్ళకి చేతిలో ఉంటే వాళ్ళు ఎన్ని వికెట్ సో దాంతో అక్కడ క్యాలిక్యులేట్ చేశాడు. సో ఇది అర్థం చేసుకోవడం అనేది ఒక కామన్ మ్యాన్ కాదు, ఒక ఈవెన్ క్రికెట్ తెలిసిన వ్యక్తులకు కూడా చాలా కష్టమే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేట్ అవే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నటువంటి కెప్టెన్ రోహిత్ శర్మని అడిగా కానీ అతడే అడుగుతాడు వచ్చిన తర్వాత ఎంత చేయాల్సి ఉంటుందని కానీ, బట్ దే కాంట్ క్యాలిక్యులేట్ చేసుకోలేరు. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మైండ్లో యూ కమాండ్ ఎ ప్రెషర్ ఆల్సో. అవును కదా, ఇప్పుడు మీకు ఫ్రీగా అసలు బ్యాటింగ్ చేసేటందుకు పోతున్నప్పుడు ఆట మీద ఫోకస్ ఉండాలి. కానీ డక్వర్త్ లివిస్ ప్రకారం ఇంత ఉండవచ్చు అంత ఉండవచ్చు అని మనం మైదానంలో ప్రవేశించాం అనుకోండి, వీ కెనాట్ ఫోకస్ ఆన్ ద గేమ్, కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో ద మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ ఒకటి, తర్వాత వికెట్స్ చేతిలో ఉండడం అనేది డక్వర్త్ లివిస్ చేజింగ్ టీంకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అసలు చేజింగ్ చేస్తున్నప్పుడు. బట్ చేజింగ్ టీంకు ఎప్పుడు కూడా డక్వర్త్ లివిస్ ప్రకారం ఐ థింక్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా కానీ అంతే డిఫికల్ట్ అండి అసలు. చేజింగ్ టీమ్స్ అంత ఈజీగా చేజ్ చేయలేవు, ఎందుకంటే ఒక బెస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రన్స్ ఇచ్చినవి ఉన్నాయి వాళ్ళు లెక్కలోకి తీసుకున్నట్లయితే, అంటే 50 ఓవర్స్ మ్యాచ్ 25 ఓవర్స్కే కుదించినట్లయితే ఆ 25 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఏవైతే వచ్చినాయో అవి స్కోర్ చేయాలంటే నాట్ ఈజీ. అంటే 10 వికెట్స్ చేతిలో ఉన్నా కానీ ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అసలు. ఐ థింక్ బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఫెయిర్ రిజల్ట్ అనేది అయితే వస్తున్నది కనుక ఇట్స్ బిన్ యాక్సెప్టెడ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. ఐ థింక్ అన్ని సెట్ అయి ఉన్నాయి కనుక నౌ దే ఆర్ హ్యాపీ యాక్చువల్లీ అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. బట్ మీరు అన్నట్టుగా డక్వర్త్ లేకపోవడం 84 ఇయర్స్ వయసులో అతడు యూనో కాలం చేశారు జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే. సో ఐ డ్రీమ్స్ తర్వాత మీరు అన్నట్టుగా అతనికి ట్రిబ్యూట్ తెలియజేద్దాం, బికాస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ మెథడ్ యాక్చువల్లీ. ఐ థింక్ అఫ్ కోర్స్ తర్వాత లివిస్ వచ్చాడు, టోనీ లివిస్ వచ్చాడు, ఆ తర్వాత మరొక ఆస్ట్రేలియన్ ఇంక్లూడ్ అయ్యాడు. సో డిఎల్ నుండి డిఎల్ఎస్ అయిపోయింది ఇప్పుడు, అండ్ స్టిల్ కన్ఫ్యూజింగ్. బట్ ఈ మెథడ్ అనేది ఒక రకంగా చెప్పానంటే ప్లేయర్స్ ఆర్ హ్యాపీ, ద మేనేజ్మెంట్స్ ఆర్ హ్యాపీ, లేకుంటే అప్పుడే దాన్ని అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు గతంలో ఎలా ఉండదంటే, ఇప్పుడు చిన్నగా చెప్పాలంటే 20 ఓవర్స్లో 120 కొట్టారు, 10 ఓవర్స్కు కుదించారు. 20 ఓవర్స్లో 120 అంటే ఎంత మన ఈజీ మ్యాథ్, 20 into 6 ఎంత ఎన్ని అయిపోయినాయి 120 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 10 ఓవర్స్కు కుదించినప్పుడు మరి 6 యావరేజ్ చేయాలంటే 10 ఓవర్లలో 60 కొట్టాలి. అప్పుడు గతంలో అలా ఉండేది. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఆడుతున్నప్పుడు కూడా ఎలా ఉండదు అంటే 20 ఓవర్ల మ్యాచ్లు ఆడేది కదా, 20 ఓవర్ల కంటే ఎక్కువ ఆడకపోయేది ఎక్కడైనా కానీ బ్యాటింగ్ మీద. 20 ఓవర్లలో ఒక టీం 140 కొట్టింది అనుకోండి, 7 యావరేజ్ వచ్చింది. 8 ఓవర్లకు కుదించారు మ్యాచ్ను, 8 ఓవర్లకు కుదించారంటే ఎంత అవుతుంది, ఆ 7 తోటే యాడ్ చేయాలి అంటే 8 into 7 ఎంత అవుతుంది, 56 రన్లు కొట్టాలి. దట్స్ వికెట్. అప్పుడు ఈజీగా ఉండేది, ఎనీ కామన్ మ్యాన్ కూడా ఇంత కొట్టాలని అబ్జెక్ట్. బట్ ఈ డిఎల్ఎస్ వచ్చిన తర్వాత బెనిఫిట్స్ జరిగాయి, టీమ్స్ ఆర్ హ్యాపీ యాక్చువల్లీ. ఓన్లీ కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం అందరూ అర్థం చేసుకోలేరు, అదొక్కటి తప్పితే. బట్ ఇట్ ఈస్ రియలీ యూనో హెల్ప్డ్, అంటే ఆ ఫెయిర్ ప్లే విషయంలో డెఫినెట్లీ, అంటే ఒక ఫౌల్ సిచ్యువేషన్లో ఫెయిర్ ప్లే ఉండడానికి మాత్రం అది దోహదపడింది. అంటే వీ హ్యావ్ టు ఐ మీన్ దాన్ని ఏమంటారంటే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గైస్ యాక్చువల్లీ యూ హ్యావ్ ఇన్వెంటెడ్ దిస్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆడుతున్న ప్లేయర్ ఆ మ్యాచ్కి సంబంధించే కాదు, మొన్న నాకౌట్ స్టేజ్లో సూపర్ 8లో కూడా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఆడినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే వీళ్ళిద్దరు ప్లేని బేస్ చేసుకొని ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కి వెళ్తుందా లేదా అనేది కూడా అంతే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఓవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 170 runs 117 వాళ్ళు స్కోర్ చేసేటప్పుడు 114 దగ్గర స్కోర్ చేసినప్పుడు ఎంత ఉండాలి, 3 రన్లతో డిఫరెన్స్ ఉండాలి కదా. బట్ డిఎల్ఎస్ ప్రకారం కుదించినప్పుడు ఏమవుతుందంటే అది 8 runs మారిపోయింది అసలు. అది అర్థం కాదు, అంటే అక్కడ రన్స్ కూడా పెరుగుతాయి, అర్థం కాదు. అంటే అంతే ఆ కుదించిన ఓవర్స్కు రిజల్ట్ చూస్తారు కనుక ఆ రిజల్ట్ అనేది ఫైనల్ అదే అవుతుంది అసలు. అంటే 3 runs తోటి ఓడిపోయిన డిఫరెన్స్ ఉండదు. 114 117లో 3 runs ఉంటుంది కదా డిఫరెన్స్. బట్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినా కానీ ఆ 17 ఓవర్స్కు కుదించడం అనేది ఇంపార్టెంట్గా మారింది కనుక అక్కడ డిఫరెన్స్ అనేది కొంచెం పెరిగిపోతుంది అసలు. సో స్టిల్ ఐ థింక్ కన్ఫ్యూజింగ్ అండి ఇది. నాకైతే ఇప్పటికీ కూడా నేను డిఎల్ఎస్ ఎంత ఉంటుందని వేరే వాళ్ళని అడుగుతా తప్పితే అందరూ అదే చేస్తారు, కమెంటేటర్స్ కూడా అదే చేస్తారు. కమెంటేటర్స్ కూడా ఇమీడియట్గా అంటే మాకు ఒకటి లిస్ట్ ఇస్తారు జనరల్గా, దాన్ని ఫాలో అవుతుంటారు. ఆ లిస్ట్ అనేది మీకు అఫ్కోర్స్ గూగుల్ సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. అంటే ఇన్ని ఓవర్స్లో ఇన్ని వికెట్స్ పడితే ఇన్ని రన్స్ కొట్టాలి, 20 ఓవర్ల మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మినిమం 5 ఓవర్స్ అయితే ఉంటుంది కదా. 5 ఓవర్స్లో ఆ బెస్ట్ ఓవర్స్ ఎన్ని ఉంటాయి, ఆ బెస్ట్ ఓవర్స్లో వాళ్ళు 10 వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు ఎంత చేజ్ చేయాలి, సో అప్పుడు క్యాలిక్యులేషన్. బట్ చేజింగ్ టీమ్కు డెఫినెట్లీ ఇది ఒక్కొక్కసారి చాలా కఠినంగానే మారుతుంది సమ్ సిచ్యువేషన్స్లో. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చేజింగ్ టీమ్స్కు బెనిఫిషియల్ కూడా ఉంటుంది. సో బట్ ఇన్వెంట్ చేసిన వాళ్ళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అసలు. అంటే ఎవరిని ఫెయిర్ గేమ్ కనిపించే ఫెయిర్ రిజల్ట్ ఉండాలి అని చెప్పి ఒక ఫాల్ సిచ్యువేషన్లో ఐ థింక్ ఆ బ్రెయిన్ మనం ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువనే. అలా ఉంచారు అర్థం కాకుండా, అలాగే ఉండాలి అసలు. అది అంటే బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ దాని థింకింగ్కు అలా పెట్టారు కనుక అలాగే ఉండాలి ఏదైనా, అప్పుడే కొంచెం దాంట్లో ఆ థ్రిల్ అనేది ఉంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మచ్.